ఏంటి బైబిల్ వైపు అలా సీరియస్గా చూస్తున్నావు, ఏంటి సంగతి? అదే విజయ్, నాకు ఒక చిన్న డౌటు. యేసయ్య పుట్టినప్పుడు మనం క్రిస్మస్ జరుపుకుంటాం కదా, తర్వాత మళ్ళీ ఆయనకి 30 ఏళ్ళు వచ్చాక కానా విందులు మొదటి అద్భుతం నీటిని ద్రాక్షరసంగా మార్చడం చేశారు. మరి ఈ మధ్యలో ఉన్న ఇన్నేళ్ళు గ్యాప్లు ఆయన ఏం చేశారు? లూకాసు వార్తలో సాధారణ జీవితం అన్నట్టు ఉంది, కానీ క్లారిటీగా లేదు. మంచి ప్రశ్న అడిగారు. బైబిల్లో లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనంలో ఒక మాట ఉంటుంది. యేసు జ్ఞానమందును, వయసు అందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచుండెను అని. అంటే ఆయన మనలాగే ఒక సాధారణ మనుషునిగా పెరిగారు. అవునా? అంటే ఎలాంటి అద్భుతాలు చేయకుండా నార్మల్గానే ఉన్నారా? అవును. లూకాసు వార్త ప్రకారం ఆయన తన తల్లిదండ్రులైన మరియా యోసేపులకు లోబడి జీవించారు. యోసేపు ఒడ్రంగి కదా, యేసయ్య కూడా ఆ పని నేర్చుకుని ఒక సాధారణ యువకుడిలా కష్టపడి పని చేశారు. కుటుంబ బాధ్యతలు చూసుకున్నారు. ఓహో, అంటే దేవుని కుమారుడైనా సరే లోకంలో ఒక సాదాసీదా మనిషిగా కార్మికుల్లాగా జీవించారన్నమాట. కరెక్టే. ఎందుకంటే మనుషుల కష్టాలు శ్రమలు ఎలా ఉంటాయో ఆయన స్వయంగా అనుభవించి తెలుసుకోవాలనుకున్నారు. అందుకే 30 ఏళ్ళ వరకు ఎలాంటి హడావుడి అద్భుతాలు చేయకుండా సైలెంట్గా దేవుని సమయం కోసం కనిపెట్టారు. ఆ టైం వచ్చాక బాప్తిసం తీసుకొని కానా విందులో తన మొదటి అద్భుతాన్ని స్టార్ట్ చేశారు. అబ్బా, ఇప్పుడు భలే క్లారిటీ వచ్చింది విజయ్. దేవుడైనా సరే భూమి మీద అంత ఓపికగా సాదాసీదాగా బతికారు అనేది వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది.